అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మనలాంటి మధ్యతరగతి కుటుంబాలకి పొదుపు అనేది చాలా అంటే చాలా అవసరం. సో ఎందుకంటే మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ పడుకునే వరకు ప్రతిదీ మనీతోనే డిపెండ్ అయ్యింది, అవునా కదా చెప్పండి. సో అందుకనే పొదుపు అనేది చాలా అంటే చాలా అవసరం. సో ప్రతి నెల మన ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత, మనం ఎంత సేవింగ్ చేస్తున్నామని ప్రతిదీ బడ్జెట్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. సో నేను ఎలా పొదుపు చేస్తాననేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నేనైతే ప్రతిదీ డైరీ అనేది మెయింటైన్ చేస్తాను. ప్రతిదీ డైరీలో రాసి పెట్టుకుంటూ ఉంటాను. సో ఈరోజు ఎంత ఖర్చు అయింది అనేది ప్రతిదీ నోట్ చేసుకొని రాసి పెట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఈ నెల ఏదైనా మనము దుబారా ఖర్చు చేసామనుకోండి, సో మనం ఒకసారి డైరీలో చూసుకున్నాం అనుకోండి, సో ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా నెక్స్ట్ మంత్ మనము ఆ ఖర్చు పెట్టకుండా ఉంటాము. సో మనకు ఒకటి ఐడియా అనేది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా డైరీ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. సో నేనైతే తప్పకుండా డైరీలో అన్నీ రాసి పెట్టుకుంటూ ఉంటాను. ఆడంబరాలకి పోయి ఇరుగు పొరుగు వాళ్ళ ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయని చెప్పేసి మన ఆర్థిక స్తోమతను మించి కొనుక్కోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఆ వస్తువు మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందా లేదా, సో అది తప్పనిసరి మనకి అత్యవసరం అనుకుంటేనే కొనుక్కోండి. ఏదో ఈఎంఐలో ఇస్తున్నారని కొనుక్కోవడం, తర్వాత ఇబ్బంది పడడం, అప్పుల పాలవడం మాత్రం కరెక్ట్ కాదు. సో ఎవరి స్తోమతను బట్టి వాళ్ళకి ఉంటుంది. సో ఎవరి లైఫ్ని ఎవరితోనూ కంపారిజన్ అనేది అస్సలు చేసుకోకూడదు. సో ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, మనకన్నా తక్కువ స్థాయి వాళ్ళతోనే మనము పోల్చుకోవాలి తప్ప మనకన్నా ఎక్కువ స్థాయి వాళ్ళతోనే అస్సలు పోల్చుకోకూడదు. సో అలా పోల్చుకుంటే మన లైఫ్ ఎప్పటికీ హ్యాపీగా ఉండదు. మనకున్న దాంట్లో మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండలేకపోతాం. కాబట్టి మనకు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. వెనకటికి ఒకడు తోటోడు తొడ కోసుకున్నాడని ఇంకొకడు మెడని కోసుకుంటాడట. వాడు తొడే కదా కోసుకున్నాడు, నేను నా మెడని కోసుకొని చూపిస్తాననేసి మెడని కోసుకున్నాడంట. ఏమవుతుంది? ప్రాణం పోయింది. సో అందుకనే ఎదుటి వాళ్ళతోని అస్సలు పోల్చుకోకూడదు. మన లైఫ్ని వాళ్ళతోని కంపారిజన్ చేసుకోకూడదు, పోటీ పడకూడదు. మనకున్న స్తోమతను బట్టి మనము మెదలాలి, మన ఖర్చు అనేది ఉండాలి. సో కొంతమంది ఇరుగు పొరుగు వాళ్ళని చూసి, ఫ్రెండ్స్ని చూసి వాళ్ళు 20,000 శారీ కొనుక్కున్నారని వీళ్ళు కొనుక్కుంటారు. అది కరెక్ట్ కాదు. మీ స్తోమతను బట్టి మీరు కొనుక్కోండి. వాళ్ళకి స్తోమత ఉంది కాబట్టి వాళ్ళు కొనుక్కుంటున్నారు. సో మీ స్తోమతను మించి మీరు కొనుక్కున్నా కూడా మీ ముందు అనకపోయినా మీ వెనకాలైనా కూడా మిమ్మల్ని హేళన చేస్తూ ఉంటారు. సో అందుకని మన స్తోమతను బట్టి మన ఖర్చు అనేది ఉండాలి. సో కొంతమంది ఫ్యాన్సీ స్టోర్ పైన కూడా చాలా ఖర్చు చేస్తూ ఉంటారు. సో కొనుక్కోండి, 1-2 జ్యువెలరీ సెట్స్ కొనుక్కోండి, తప్పు లేదు. అదే పనిగా కొనుక్కోవడం మాత్రం కరెక్ట్ కాదు. సో ఈ రోజుల్లో చాలా కాస్ట్ ఉంది జ్యువెలరీకి. సో మినిమం 5,000 అయినా అవుతుంది ఒక సెట్ కొనాలంటే. సో ఆ 5,000 పెట్టామనుకోండి, మనకి గ్రాము గోల్డ్ అయినా వస్తుంది. అది దేనికైనా మనకి యూజ్ అవుతుంది కదా. సో ఇలా ఎంత మిగులుతే అంత గోల్డ్ తీసి పెట్టుకోండి. సో ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వస్తువులని, మన చీరల్ని ఎక్కడైనా తాకట్టు పెట్టినా ఎవరైనా తీసుకుంటారా? 1 రూపీ అయినా వస్తుందా చెప్పండి? మనకు అర్జెంటుగా ఏదన్నా మనీ అవసరం ఉంటే. సో అందుకనే ఎంతలో మెదలాలో అంతలోనే మెదలండి, ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టండి. సో ఇంకేమైనా మీరు పొదుపు చేసుకోవాలనుకుంటే చేసుకున్న మనీని మీరు గోల్డ్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఇలా పొదుపు చేసుకున్న మనీని గోల్డ్ కొనుక్కోండి. ఎంత వస్తే అంత, గ్రామ్ వస్తే గ్రాము, అరగ్రామ్ వస్తే అరగ్రామ్, ఇలా మీకు ఉన్న దాంట్లో ప్రతిసారి ఏదో ఒక విధంగా మీరు మిగిల్చుకున్న మనీని ఇలా గోల్డ్ కొనుక్కోవడానికి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి. సో అది మీ పిల్లలకి ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది. కానీ దుబారా ఖర్చు మాత్రం చేయకండి. అలాగే ఆడవాళ్ళకన్నా మగవాళ్ళు చాలా ఖర్చు చేస్తూ ఉంటారు. బయటికి వెళ్ళాల్సి వస్తుంది, ఫ్రెండ్స్ని కలవాల్సి వస్తుంది, చిన్న చిన్న పార్టీస్ ఉంటాయి. మేమేమన్నా తింటున్నామా, తాగుతున్నామా, తప్పనిసరి అనేటివే కదా మేము ఖర్చు చేస్తున్నామని. సో ఇలాంటి రీజన్స్ చెప్తూ ఉంటారు. సో అందుకనే ఆడవాళ్ళే చాలా పొదుపుగా ఉండాలన్నమాట. సో అప్పట్లో అనేవాళ్ళు కదా, భర్త సంపాదించి తీసుకొస్తే ఆ సంపాదనని భార్య సంసారాన్ని నెట్టుకు రావాలి, సక్రమంగా వినియోగించాలనేసి ఏదైనా ఆడవాళ్ళ పైననే ఆధారపడి ఉంటుంది. సో అందుకనే ఆడవాళ్ళు చాలా పొదుపుగా ఉండాలన్నమాట. అలాగే ఇంటి ఖర్చులకని చెప్పేసి కొంత అమౌంట్ని పక్కన పెట్టుకుంటూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలకనేసి, పవర్ బిల్ అనేసి, వాటర్ బిల్లు, పాలకనేసి, పిల్లల స్కూల్ ఫీజెస్ అనేసి, సరుకులకనేసి. సో ఇలా మనం కొంత అమౌంట్ అయితే పక్కన పెట్టుకుంటూ ఉంటాం కదా. సో ఇందులో నుండి కూడా సేవింగ్స్ చేసుకోవచ్చు. ఎలా అనేది నేను చెప్తాను చూడండి. సో మనం కూరగాయలకి వెళ్తాము. సో సీజన్ బట్టి అక్కడ రేట్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. సో ఎప్పుడు ఒకేలా ఉండదు కాబట్టి సో కొంత డబ్బు అనేది మనకు సేవింగ్ అవుతుంది కదా. సో ఇలా కూడా సేవింగ్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము
మనం సరుకులు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనమైతే లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనకి ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుంటాము. సో ఉన్నవి కాకుండా లేనివి తీసుకుంటాము, రాసి పెట్టుకుంటాం కాబట్టి సో ఇంకా అనవసరమైనవి తీసుకోకుండా కూడా ఉంటాము, వేస్ట్గా పాడవకుండా కూడా ఉంటాయి. సో అందుకనే లిస్ట్ అనేది కంపల్సరిగా మెయింటైన్ చేయాలి. సో సరుకులకు వెళ్ళినప్పుడు నేనైతే ఖచ్చితంగా లిస్ట్ ప్రిపేర్ చేసుకునే వెళ్తాను. సో ఒకవేళ నేను వెళ్ళకపోయినా మా హస్బెండ్ వెళ్ళినా కూడా నేను వాట్సాప్లో ఆ లిస్ట్ని వాట్సాప్లో షేర్ చేస్తాను అనమాట. సో ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. సో ఇప్పుడు అలాగే గ్రాసరీస్ తెచ్చుకోవడానికి డీమార్ట్, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లోకి వెళ్ళామనుకోండి, మనం 10 వస్తువులు కొనుక్కోవడానికి వెళ్తామా, సో అక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ కనబడతాయి. సో 10 వస్తువులు కాకుండా ఇంకొక 10 కొనుక్కొని వస్తాము. సో అవి మనకి యూజ్ లేకపోయినా కూడా అక్కడ చూడగానే కనిపిస్తుంది, నచ్చుతుంది, కొనుక్కుంటూ ఉంటాం. సో అవి తీసుకొస్తాం, పక్కన పడేస్తాం. సో వాటిని మనము ఉపయోగించము, దుబారా ఖర్చు అవుతుంది. సో అందుకని పెద్ద పెద్ద మార్కెట్లోకి వెళ్ళకుండా సో మనం కిరాణం షాప్లోకి వెళ్ళామనుకోండి, మనకు కావాల్సిన సరుకులు మాత్రమే తీసుకొచ్చుకుంటాము. సో ఇలా మనము మనీని పొదుపు చేసుకోవచ్చు. సో ఇలాంటి చిన్న చిన్న దుబారా ఖర్చులను పక్కన పెట్టామనుకోండి జాగ్రత్తగా, సో మనం చాలా పొదుపు అనేది చేసుకోవచ్చు. సో నేను ఖర్చు పెట్టద్దని చెప్పట్లేదు, మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు ఖర్చు చేసుకోండి అని చెప్తున్నాను. సో మీరు ఫ్రూట్స్కి ఖర్చు చేస్తారా, ఎంతన్నా చేసుకోండి, నేను తప్పనట్లేదు. డ్రై ఫ్రూట్స్ కొనుక్కోండి, ఫ్రూట్స్ కొనుక్కోండి. మీరు తిండికి ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదు, దాన్ని తినడం వల్ల మనకి తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది, హెల్త్ బాగుంటుంది. సో మనం తిండిపైన ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదు. సో తినకుండా తాగకుండా మనము హెల్త్ పాడైంది అనుకోండి, ఈ రోజులలో హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుందో మీ అందరికీ తెలిసిన విషయమే. సో హాస్పిటల్ అనేది చాలా బిజినెస్ అయిపోయింది చెప్పాలంటే. సో అందుకనే మీరు మీ ఆరోగ్యానికి సంబంధించిన వాటికి ఖర్చు పెట్టడంలో అస్సలు తప్పలేదు. సో ఫుడ్ విషయంలో మాత్రం చాలా మీరైతే అసలు కాంప్రమైజ్ అయితే అవ్వాల్సిన అవసరమే లేదు. సో ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, ఎక్కువ తినడానికి ట్రై చేయండి. అది లేడీస్ అయినా పర్వాలేదు, జెంట్స్ అయినా పర్వాలేదు, పిల్లలకైనా పర్వాలేదు. సో ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ మీద మీరు తిండి విషయంలో చాలా ఖర్చు అనేది చేసుకున్నా పర్వాలేదు. సో ఇలా చేసుకోవడం వల్ల కూడా మన హెల్త్ కూడా బాగుంటుంది. అలాగే రైస్ మాత్రం ఒకేసారి తెచ్చిపెట్టుకోవాలి, ఎందుకంటే పాత బియ్యంకి ఒక రేటు ఉంటుంది, కొత్త బియ్యంకి ఒక రేటు ఉంటుంది. కాబట్టి సో మనము ఒకేసారి తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి, మనము మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొత్త బియ్యంకి కాస్ట్ తక్కువగా ఉంటుంది, డేస్ గడిచిన కొద్దీ కాస్ట్ అనేది పెరిగిపోతుంది పాత బియ్యంకి. సో అందుకని మనము వీలైనంత వరకు 6 మంత్స్కి అయితే 6 మంత్స్కి, 1 ఇయర్కి అయితే 1 ఇయర్కి సరిపడా రైస్ అనేది మాత్రం ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలి. సో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, అరకతి బరకతి ఉండదనేసి. సో అందుకనే బియ్యం మాత్రం మనకి స్టాక్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. ఒక్కొక్క టైంలో మనకి కూరగాయలు లేకపోయినా కూడా వెంటనే రైస్ పెట్టుకొని వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని అయినా తినొచ్చు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు కొనుక్కున్నా కూడా అరకతి బరకతి ఉండదు. సో బియ్యం మాత్రం మనము స్టోర్ చేసి పెట్టుకోవడం చాలా మంచి పద్ధతి. సో మనీ కూడా సేవ్ అవుతుంది దీని ద్వారా. పొదుపు చేసుకున్నాం అనుకోండి, చాలా అమౌంట్ మిగిలిపోతూ ఉంటుంది. సో మీ ఇరుగు పొరుగు ఆడవాళ్ళు ఉంటూ ఉంటారు కదా, చిట్టీలు స్టార్ట్ చేసుకోండి. సో మీరు కూడా చిట్టీ వేయండి. మీరు లిఫ్ట్ చేసినప్పుడు చాలా పెద్ద అమౌంట్ వస్తుంది కదా. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏం మిగులుతుంది, మామూలు మనకి ఒక 1000 రూపీస్ అలా మిగిలిపోతాయి మంత్లీ. సో అవి 1000 కావచ్చు, కానీ మీరు ప్రతి మంత్ చిట్టి వేసుకున్నారనుకోండి, ఒక 20 మెంబర్స్ కలిసి, సో ఎంత అవుతుంది, 20,000 అవుతుంది. సో దాన్ని మనం గోల్డ్ ఎంత వస్తే అంత కొనిపెట్టుకోవడంలో తప్పలేదు కదా. సో ఇలా ప్రతిసారి గోల్డ్ కొనిపెట్టుకోవడం వల్ల మనకి గోల్డ్ రేట్ ఎంత అవుతుందో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇయర్లీ లాస్ట్ ఇయర్కే డబుల్, ట్రిపుల్, 4 రేట్ అవుతుంది. సో మనకి 1 lakh వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి గోల్డ్ తీసుకుంటే మనం గోల్డ్ ఏంటి ముద్దలా తీసుకుంటాం కాబట్టి మనకు తరగా అనేది ఉండదు. సో ఫ్యూచర్లో మన పిల్లలకి యూజ్ చేసుకోవచ్చు. సో మనము ఏదైనా అర్జెంటుగా మనకి మనీ అవసరం పడ్డా కూడా ఎవరిని అప్పడగాల్సిన అవసరం ఉండదు. సో ఈ గోల్డ్ లోన్ పెట్టుకొని తెచ్చుకున్నాం అనుకోండి, ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువగా పడుతుంది. సో గోల్డ్ తీసుకుంటే చాలా బెటర్ అనమాట. సో గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడంలో చాలా మంచిది చెప్పాలంటే. సో మనకి ఇయర్లీ కూడా మనకి ఇంక్రిమెంట్స్, బోనస్ వస్తూ ఉంటాయి కదా. సో వాటిని కూడా మీరు ఇలా పెద్ద పెద్ద చిట్టీలు వేసుకున్నారనుకోండి, లిఫ్ట్ చేస్తే చాలా పెద్ద అమౌంట్ వస్తుంది. సో వాటిని కూడా గోల్డ్ అంటే గోల్డ్ తీసుకోవచ్చు. ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసినా పర్లేదు. సో ల్యాండ్ కాస్ట్ కూడా చాలా డిమాండ్ ఉంది ఈ రోజులలో. సో డబుల్, ట్రిపుల్ అవుతుంది. సో గోల్డ్ పైన మీరు ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయండి మీ దగ్గర ఉన్న అమౌంట్ని. అంతేకాని ఎవరికి అప్పు ఇవ్వకండి.
సో నష్టపోకండి. సో ఏది ఉన్నా కూడా గోల్డ్ పైన మీరు ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో ప్రతి సంవత్సరం మనకి ఇంక్రిమెంట్స్లు బోనస్లు ఇస్తూ ఉంటారు కదా, సో ఆ అమౌంట్తో కూడా గోల్డ్ తీసుకోండి. సో ఇక్కడ ఒక విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా నా ఇయర్ రింగ్స్. సో ఇవి కూడా నేను బోనస్లో వచ్చిన మనీతో తీసుకున్నాను. సో ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ చెప్పండి. సో ఇవి ఇక్కడ పైన డ్రాప్ ఉంటుంది, కింద ఈ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, సో వీటిని 2-in-1గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో డైలీ వేరీ ఓన్లీ మనం ఈ డ్రాప్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. సో ఎటైనా వెళ్ళినప్పుడు ఇయర్ రింగ్స్ వీటికి యాడ్ చేసుకోవచ్చు. సో సపరేట్ పెట్టుకోవచ్చు. వీటిని 2-in-1గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు వీటిని చూపిద్దామని చెప్పేసి ఇప్పుడు పెట్టుకున్నాను అనమాట. సో నా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి అన్నది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనము పొదుపుగా ఉండడమే కాకుండా మన పిల్లలలో కూడా పొదుపు అనేది ఖచ్చితంగా నేర్పించాలి. సో వాళ్ళకు కూడా మన కష్టాన్ని కూడా తెలియజేయాలి. అలాగే మనం ఎలా పొదుపు చేస్తున్నాం అనేది వాళ్ళతో డిస్కషన్ చేస్తూ ఉండాలి. సో అప్పుడే వాళ్ళకి మనీ వాల్యూ తెలుస్తుంది. పెద్ద అయ్యాక కూడా వాళ్ళు దుబారా ఖర్చు చేయకుండా ఉంటారు, జల్సాలు చేయకుండా ఉంటారు, ఖర్చు పెట్టడానికి కూడా చాలా ఆలోచిస్తూ ఉంటారు. సో అందుకనే మీరు కూడా మీ పిల్లలకి పొదుపు అనేది నేర్పించండి. మనము పొదుపుగా ఉండడమే కాకుండా మన పిల్లలకు కూడా పొదుపు అనేది కంపల్సరిగా నేర్పించాలి చిన్నప్పటి నుండే. సో అప్పుడే వాళ్ళకి మనీ వాల్యూ తెలుస్తుంది. సో వాళ్ళు కూడా మనీని చాలా పొదుపుగా వాడుకుంటారు. సో మనం చేసే పొదుపుని కూడా వాళ్ళకి చెప్తూ ఉండాలన్నమాట. సో మన కష్టాన్ని కూడా వాళ్ళకి చెప్తూ ఉండాలి. సో అప్పుడే వాళ్ళు పెద్ద అయ్యాక కూడా దుబారా ఖర్చు జల్సాలు చేయకుండా ఉంటారు. వాళ్ళు కూడా మనీ ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటారు. సో మీరు కూడా మీ పిల్లలలో కూడా ఈ అలవాటును నేర్పించండి. సో ఇక్కడ ఒక నా చిన్నప్పటి మెమరీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో చిన్నప్పుడు నేను కూడా చాలా పొదుపుగా ఉండేదాన్ని అనమాట. సో చిన్నప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు మనకి పాకెట్ మనీ ఇస్తూ ఉంటారు కదా, సో వాటిని గల్లగురిగి, సో మీ అందరికి తెలిసే ఉంటుంది గల్లగురిగి. సో ఆ గల్లగురిగిలో వేసుకుంటూ ఉండేదాన్ని. సో కొన్ని రోజులకి ఆ గల్లగురిగి నిండినాక పగలకొట్టి ఆ వచ్చిన మనీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. సో వాటిని కూడా నేను నా టెక్స్ట్ బుక్స్ కొనుక్కోవడానికి, అలాగే స్కూల్స్లలో టూర్స్ తీసుకెళ్తూ ఉంటారు కదా, సో వాటికి నా ఓన్ మనీనే నేను యూజ్ చేసుకునేదాన్ని. ఎందుకంటే నా పేరెంట్స్ ఇవ్వలేక కాదు, వాళ్ళని నేను అడగలేక కాదు, కాకపోతే నా మనీతో నేను వెళ్తే నాకు అది వేరే సాటిస్ఫాక్షన్, అసలు మాటల్లో చెప్పలేను. సో నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పేసి నా డబ్బులతోని నేనే నా వాటికి యూజ్ చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీతో చెప్పాలనుకుంటున్నాను. సో మనం బుక్స్ కొనుక్కోవాలంటే ఏం చేస్తాం, బుక్ స్టాల్కి వెళ్ళి కొనుక్కుంటూ ఉంటాం. సో నేను అలా కాకుండా మా సీనియర్స్ వాళ్ళ బుక్స్ ఉంటాయి కదా, సో వాళ్ళ బుక్స్ నేను సెకండ్ హ్యాండ్కి ఆఫ్ రేట్ మనీకి ఎంఆర్పి మీద ఉన్న ఆఫ్ రేట్కి తీసుకొని ఆ ఇయర్ మొత్తం ఆ బుక్స్ని యూజ్ చేసుకొని చదువుకొని ఎలా ఉన్నాయో అలాగా నీట్గా ఉంచుకొని, సో వాటిని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా నా జూనియర్స్కి అదే కాస్ట్కి ఇచ్చేదాన్ని అనమాట. సో నేను ఫ్రీగా చదువుకునేదాన్ని. సో అది వేరే సాటిస్ఫాక్షన్ అనమాట. సో మనము పొదుపు చేసుకుంటే ఆ మనీతోని మనము అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. సో నేను అలా సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనుక్కొని మళ్ళీ వాటిని అమ్మేసి ఇలా ఫ్రీగా చదువుకునేదాన్ని. సో నా పేరెంట్స్ కొనివ్వలేక కాదు, కానీ అదొక హ్యాపీనెస్ అనమాట. నాకు ఫ్రీగా చదువుకున్నాను, ప్రౌడ్గా ఫీల్ అయ్యేదాన్ని అనమాట. మనీ ఖర్చు పెట్టకుండా చదువుకున్నానని. మనీ ఖర్చు ఎవరైనా పెడతారు, కానీ పొదుపుగా వాడుకుంటేనే ఆ సాటిస్ఫాక్షన్ అసలు వేరే లెవెల్లో ఉంటుంది చెప్పాలంటే. సో మాకిద్దరు పిల్లలు, పాప CA చదువుతుంది, బాబు ఇంటర్ చదువుతున్నాడు. సో మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, సో నా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ నా వీడియోలు ఎక్కడ కనపడడం లేదు అనేసి. సో ఎందుకంటే వాళ్ళకి కెమెరా ముందుకి రావడం ఇష్టం ఉండదు, అలాగే వాళ్ళ గురించి ఏదైనా చెప్పినా కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట. సో అందుకనే నా వీడియోస్లో ఎక్కడ వీళ్ళు కనపడారనమాట. సో ఖచ్చితంగా నాకు యూట్యూబ్లో సక్సెస్ వచ్చాక, సో ఇలాగే నా పిల్లలకి కూడా చిన్నప్పటి నుండి వాళ్ళిద్దరికి కూడా చెరొక గల్లగురిగి కొనిచ్చాను అనమాట. సో వాళ్ళు కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ నానమ్మ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ని అందులో వేసుకుంటూ ఉండేవాళ్ళు. సో అప్పట్లో మాకేంటి 5 రూపీస్ 10 రూపీస్, సో ఇప్పుడు అది 1000 రూపీస్తో సమానం చెప్పాలంటే. సో వీళ్ళకి కూడా వాళ్ళ నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు 500, 1000 ఇలా ఇస్తూ ఉండేవాళ్ళు. సో వాటిని ఆ గల్లగురిగిలో వేసుకుంటూ ఉండేవాళ్ళు. సో ఆ గల్లగురిగి నిండిన తర్వాత దాన్ని పగల కొట్టేవాళ్ళు. సో ఆ మనీతో వాళ్ళు ఏం చేస్తుంటారు చెప్పండి. సో రీసెంట్గా వచ్చింది కదా మనకి మదర్స్ డే. సో ఈ మదర్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం మా పిల్లలు ఇద్దరు నాకు ప్రతిసారి ఏదో ఒక గిఫ్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు.
సో అలాగే వాళ్ళ ఫాదర్కి కూడా ఫాదర్స్ డే రోజు వాళ్ళ ఫాదర్కి కూడా గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. సో ఇలా ప్రతి ఇయర్ మా పిల్లలు నాకు గిఫ్ట్ ఇస్తూ ఉంటారనమాట. సో పిల్లలకి మనం గిఫ్ట్ ఇవ్వడం కాకుండా పిల్లలు మనకి గిఫ్ట్ ఇస్తే అసలు ఆ హ్యాపీనెస్ని మనము మాటల్లో చెప్పలేమన్నమాట. సో నేను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. సో వాళ్ళు ఎంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారనేది ముఖ్యం కాదు, వాళ్ళు ఎంత ప్రేమతో ఇచ్చారనేది ముఖ్యం. సో ఇప్పుడు మా పిల్లలిద్దరూ హాస్టల్కి వెళ్ళిపోయారు ప్రజెంట్. అయినా కూడా ప్రజెంట్ రీసెంట్గా వచ్చిన మదర్స్ డేకి వాళ్ళు హాస్టల్స్లో ఉండి కూడా మా పాప అయితే నాకు తెలియకుండానే నాకు ఆన్లైన్లో శారీ ఆర్డర్ చేసింది. సో అది ఇంటికి వచ్చే వరకు నాకు తెలియదు అనమాట, సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది అనమాట. సో బాబు అంటే లేడీస్కి అంటే లేడీస్కి పిల్లలకి తెలిసిపోతుంది మన టేస్ట్ ఏంటనేది. అదే అబ్బాయిలకి ఏం తెలియదు కదా. సో బాబు మమ్మీ నీకు అకౌంట్లో మనీ వేస్తాను, నీకు నచ్చింది మదర్స్ డే రోజు కొనుక్కోమమ్మీ అనేసి వాళ్ళకి ఇచ్చిన పాకెట్ మనీలో నుండి సేవింగ్స్ చేసుకొని ఆ అమౌంట్ని నాకు మదర్స్ డేకి గిఫ్ట్గా ఇచ్చారనమాట. సో ఎంత వాల్యుబుల్ గిఫ్ట్ అనేది ముఖ్యం కాదు, వాళ్ళు ఎంత ప్రేమ కొద్ది ఇచ్చారనేది ముఖ్యం. సో నేనైతే మదర్స్ డే రోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానమాట. ఇలా ప్రతి సంవత్సరం చిన్నప్పటి నుండి ప్రతి ఇయర్ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉంటారు. సో చిన్నప్పుడు నాకు ఇలా మేకప్ కిట్ నాకు ఇష్టం అని చెప్పేసి మేకప్ కిట్ కొనిచ్చేవాళ్ళు, ఇలా శారీ ఏదో ఒకటి నాకు కావాల్సింది కొనిచ్చేవాళ్ళు. సో ఇలా కొంటూ నాకు నచ్చినవి కొనిచ్చేవాళ్ళు అనమాట. సో మీ అందరికి ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, సో మీ పిల్లలు మీకు గిఫ్ట్ ఇచ్చారు కదా సార్, సో మీ మమ్మీకి మీరేం గిఫ్ట్ ఇచ్చారని. సో నేను కూడా మా మమ్మీకి ప్రతి ఇయర్ గిఫ్ట్ ఇస్తూనే ఉంటాను. సో నేను ప్రతి ఇయర్ కాదు, ఈ లైఫ్కి సరిపడా గిఫ్ట్ అనేది ఇచ్చాను. సో అదేంటో గెస్ట్ చేయండి. సో నేను చెప్పాను కదా ప్రతి మంత్ నేను చిట్టీలు వేస్తానని చెప్పేసి, నేను చిట్టీ రన్ చేస్తానని. సో ప్రతి నెల నేను సేవింగ్స్ చేసుకున్న దాంట్లో నుండి, పొదుపు చేసుకున్న దాంట్లో నుండి 1000 రూపీస్ ఇలా ప్రతి మంత్ మనీ కలిపి చిట్టీ వేసుకొని అలా 5 years నేను చిట్టీ వేసుకున్న మనీతో మా మమ్మీకి చాలా గోల్డ్ రింగ్స్ ఉన్నాయి. సో మమ్మీకి ఏంటంటే చిన్నప్పటి నుండి డైమండ్ రింగ్ పెట్టుకోవాలని కోరిక అనమాట. సో ఇంట్లో వాళ్ళు కొనిస్తారా కొనివ్వరు. సో ఎందుకులే నీకు అన్ని రింగ్స్ ఉంటాయని అంటారు మా డాడీ అనమాట. సో తనకి మాత్రం ఆ డైమండ్ రింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో మనకు నచ్చింది గిఫ్ట్ ఇచ్చామనుకోండి, ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అదే వాళ్ళకి నచ్చిన గిఫ్ట్ ఇచ్చామనుకోండి, డబుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మా మమ్మీకి డైమండ్ రింగ్ అంటే ఇష్టం అని చెప్పేసి నేను డైమండ్ రింగ్ కొనిచ్చాను అనమాట. మా మమ్మీకి సడన్ సర్ప్రైజ్ ఇచ్చాను. సో తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో నేనేదో గొప్పలు చెప్తున్నాను అనుకోకండి. సో మనం ఎంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చామన్నది ముఖ్యం కాదు, పేరెంట్స్కి మనం ఎంత ప్రేమ కొద్ది ఇచ్చామనేది ముఖ్యం. అలాగే మనం ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా కూడా అమ్మ రుణాన్ని తీర్చుకోలేము. సో ఇదే మా పిల్లల యొక్క గల్లగురిగి. సో ఇప్పటికి ఇంకొకటి అలానే మిగిలిపోయింది పగలగొట్టకుండా. సో దీనిని నేను ప్లెయిన్గా కొన్నాను. సో దానికి గోల్డ్ కలర్ పెయింటింగ్ వేశాను. సో నాకు గల్లగురిగి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే దీనిలో నుండి డబ్బులు ఎవరికి తీసుకోవడానికి ఆప్షన్ ఉండదు కాబట్టి. సో వేయడానికి మాత్రమే ఉంటుంది కానీ తీసుకోవడానికి ఎవరికి ఆప్షన్ ఉండదు. సో నా గల్లగురిగి ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి. సో నేనైతే ఇలా పొదుపు చేసుకుంటూ ఉంటాను. సో మీరు ఎలా పొదుపు చేసుకుంటారనేది నాకు కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరికి అన్నీ తెలిసే ఉంటాయి, కాకపోతే కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు వంట అనేది చేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరు చేసేది దాని ప్రాసెస్ కూడా సేమే ఉంటుంది, కాకపోతే ఎవరి టేస్ట్ అనేది వాళ్ళకి ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ప్రతిదీ తెలిసే ఉంటుంది, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటూ ఉంటారు. సో నాకు నచ్చిన పొదుపు విషయాలను మీతో షేర్ చేసుకున్నాను. సో ఇందులో అందరికీ తెలిసే ఉంటాయి, కొంతమంది పాటించవచ్చు, పాటించకపోవచ్చు. సో మీలో కొంతమంది అయినా నేను చెప్పిన విషయాలని పాటిస్తే నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మీరు ఎలా పొదుపు చేసుకుంటారనేది నాకు కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.